జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ. చనిపోయిన మనుషులంతా మళ్ళీ బ్రతికి భూమిపైకి వస్తారంటే మీరు నమ్ముతారా? ఒకవేళ బైబిల్ చెప్తున్నట్లుగా ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళంతా మళ్ళీ శరీరాలతో లేస్తే పరిస్థితి ఏంటి? మన భూమి జనాభా ప్రస్తుతం ఉన్న 870 కోట్ల నుండి ఏకంగా 11,700 కోట్లకు పెరుగుతుంది. ఆకాశంలో లేని పరలోక రాజ్యం భూమిపై ఎలా సాధ్యమవుతుంది? ఇది నిజంగా జరుగుతుందా, లేక కేవలం ఒక నమ్మకం మాత్రమేనా? ఈరోజు ఈ వీడియోలో క్రిస్టియానిటీ బోధలను సైన్స్ అండ్ లాజిక్ కోణంలో ప్రశ్నిద్దాం. క్రైస్తవ గ్రంథాలలో దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అనే పదాలు కనిపిస్తాయి. మత్తయి సువార్తలో పరలోక రాజ్యం అంటే లోకా మార్కులో దేవుని రాజ్యం అని రాశారు. దీనికి బైబిల్ శాస్త్రవేత్తలు రకరకాల భాషా వివరణలు ఇస్తుంటారు. కానీ ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే, పదాలు మార్చి చెప్పడం వల్ల అందమైన భావనలు తయారు చేయవచ్చు, కానీ అసలు లేని ఒక విషయాన్ని నిజమని నమ్మించడానికి ఇవన్నీ పదాల గారడీగా రుజువు అవుతున్నాయి. చాలా మంది పరలోక రాజ్యం అంటే ఆకాశంలో ఎక్కడో మేఘాలపైన ఉండే స్వర్గం అనుకుంటారు. కానీ బైబిల్ ప్రకటన గ్రంథం ప్రకారం పరలోక రాజ్యం అనేది ఆకాశంలో ఉండే స్థలం కాదు, అది ఈ భూమిపైనే స్థాపించబడుతుందని చెప్పి స్పష్టంగా ఉంది. పైగా యుగాంతంలో అందరూ తమ సమాధుల నుండి నిజమైన శరీరాలతో మళ్ళీ లేస్తారని చెప్తారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, సైన్స్ ప్రకారం మనిషి చనిపోయాక శరీరం మట్టిలో కలిసిపోతుంది, లేదా కుళ్ళిపోతుంది, లేదా బూడిదైపోతుంది. అలాంటిది శతాబ్దాల క్రితం చనిపోయిన శరీరాలు మళ్ళీ యథాతథంగా ఎలా పునరుద్ధాంతం అవుతుంది? ఇది విజ్ఞాన శాస్త్రానికి పూర్తిగా విరుద్ధం కాదా? ఇక అసలైన లాజిక్ విషయానికి వద్దాం. ఒకవేళ చనిపోయిన వారందరూ తిరిగి శరీరాలతో లేచి వస్తే, ప్రస్తుతం ప్రపంచ జనాభా 870 కోట్లు, కానీ పునరుద్ధాంతం తర్వాత అది ఏకంగా 11,700 కోట్లకు చేరుకుంటుంది. ఇప్పుడున్న 870 కోట్ల మందికే తాగునీరు దొరకడం లేదు, ఆహార సంక్షోభం వేధిస్తుంది, ఉండడానికి స్థలాలు లేవు. ఇది ఎక్కడో కాదు, అత్యధికంగా క్రైస్తవ దేశాల్లోనే ఉంది. క్రైస్తవుల ద్వారా మతం మార్చబడిన ఈ ఆఫ్రికా దేశాల్లో చాలా చోట్ల తిండికి బట్టకి నోచుకోలేక చాలా మంది ఆకలి చాలు చేస్తున్నారు. అత్యధికంగా పేద దేశాలున్న దేశాలు క్రైస్తవ దేశాలే. మరి జనాభా ఒక్కసారిగా 11,700 కోట్లకు పెరిగితే అంతమందికి తాగడానికి నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి? ఆహారం పండించడానికి ఈ భూమిపై స్థలం దొరుకుతుందా? 11,700 కోట్ల మంది నివసించడానికి ఈ భూగోళం సరిపోతుందా? ఇది కేవలం సైన్స్ ప్రశ్న మాత్రమే కాదు, సామాన్యుడి మదిలో తొలిచే ఒక ప్రశ్న. గత 200 ఏళ్లుగా త్వరలోనే జరుగుతుంది అని చెప్తున్న ఈ పునరుద్ధాంతానికి ఇప్పటి వరకు ఒక్క ఆధారమైన ఉందా? అంటే యేసు వచ్చినప్పుడు, యేసు రెండో రాకల్లో అందరూ లేస్తారని చెప్పి ఒకటి ఉంది కదా, దానికోసం. అంటే యేసు మళ్ళీ రెండో రాకల్లో చనిపోయిన వారందరూ మళ్ళీ లెగిస్తారని చెప్పారు కదా, దాన్ని 2000 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికి కూడా ఒక్క ఉదాహరణ కానీ ఒక్క ఆధారం కానీ దొరకలేదు, ఎక్కడ అలాగే జరగలేదు. లాజిక్ లేని ఈ విషయాలను కేవలం క్రైస్తవులకు ఆశగానే చూడాలి. ఈ ప్రశ్నల సమాధానంగా విశ్వాసులు దేవునికి సమస్తము సాధ్యం, అది అద్భుతం అని చెప్తుంటారు. వాళ్ళ నమ్మకం అనే ఒక మూఢనమ్మకాలు ఉండి ప్రశ్నించే కోణం కోల్పోతున్నారు. కానీ ప్రశ్నించే కోణంలో చూస్తే లాజిక్ మరియు సైన్స్ సమాధానం చెప్పలేని ప్రతి చోట అద్భుతం అనే పదాన్ని వాడటం పాస్టర్లకు అలవాటు అయిపోయింది. తప్పించే ధోరణికి ఇది ఒక దారి. కానీ ఇలాగ పాస్టర్లు ఇలాగ మోసం చేయడం ఎంతవరకు సమంజసం? మరి దీనిపై మరి మీరేమనుకుంటున్నారు? 11,700 కోట్ల జనాభా భూమిపైకి రావడం సాధ్యమేనా, లేక ఇదొక నెరవేరని కథ మాత్రమేనా? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రశ్నించే వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. నమస్తే. జై శ్రీరామ్.